నిర్మాణం. అలాగునే మనము కూడా దేవుని నిర్మాణంలో ఉన్న ప్రజలము. ఆమె చెప్పండి. దేవుని నిర్మాణంలో ఉన్నాం. దేవుని కొరకు నిర్మించబడ్డాం. దేవుని చేత చెక్కబడ్డాం. దేవుని చేత ఆహ్లాదకరమైన జీవితాన్ని పొందుట కొరకు నిర్మించబడిన వారము. కానీ మన జీవితంలో మరొకడు ఉన్నాడు. వాడి పేరు శోధకుడు. ఆ శోధకుడు ఏం చేస్తున్నాడంటే దేవుని యొక్క నామమును, దేవుని యొక్క కీర్తిని మన నోట చేత పాడు చేస్తున్నారు. ఎవరి చేత? మన నోటి చేత పాడు చేస్తూ ఉన్నారు. మనము దేవుని పిల్లలం కాబట్టి మెలకుగా జ్ఞానంగా ప్రవర్తించాలి. ఏదేమైనప్పటికీ యేసుక్రీస్తు ప్రభు శిష్యులు హతసాక్షులయ్యారంటే ఆ హతసాక్షి యొక్క గొప్ప చరిత్ర లోకానికి సువార్తగా మారింది. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు దేవుని ధనము కావాలా? భూసంబంధమైన ధనం కావాలా? దేవుని ధనము నోవాకు వచ్చింది. దేవుని ధనము నోవాకు వచ్చింది. గాడ్ ఇస్ ప్రమోట్. దేవుడు ఏం ప్రమోట్ చేశాడంటే షిప్ ను ప్రమోట్ చేశాడు. ఎందుకు షిప్ ను ప్రమోట్ చేశాడు? నోవాకి ఆయనకు ఒక ప్రణాళిక పద్ధతి ఉన్నది. దేవునికి ఒక ప్రణాళిక పద్ధతి ఉన్నది. ఆ ప్రణాళిక పద్ధతి ఏంటంటే భూమి మీదకి జల ప్రళయాన్ని ఆయన పంపబోతున్నాడు. భూమి మీదకి ఒక భయంకరమైన వర్షం రాబోతుంది. ఎందుకు ఆ వర్షం అంటే మానవుడు పాపము మితిమీరి చేస్తూ ఉన్నాడు. చెప్పిస్తున్నాడు బిడ్డలేదు, గద్దిస్తున్నాడు బిడ్డలేదు. ఎన్ని చెప్పినా, ఎన్ని కొన్నాళ్ళు చెప్పినా మనుషుడు మారలేదు. కానీ మనుషుడు ఆపలేనివి కొన్ని ఉన్నాయి. ఒకటి నీరు, 2 నొప్పు, 3 భూమి కంపించి నోరు తెరిస్తే ఆపలేడు, 4 గాలి, 5 ప్రచండమైన వర్షం. వీటిని ఎవరైనా ఆపగలుగుతారా? ఆపలేరు. నేను ఆపుతానని ఎవడైనా భయంకరమైన ఎదురుగా దానికి ఎదురు నడమను, రొమ్మ ఎదురు తీసి నడుతారే వారు నడమను ఏం చేస్తుంది? గెద్దొచ్చి కూడా పిల్లకి ఏమన్నట్టు చక్కగా ఎత్తుకెళ్ళిపోదు కదా, ఎక్కడ పడుతుందో తెలియదు. అగ్ని కుమ్మరించబడింది. నేను ఆపుతానన్న